మళ్ళీ పెళ్లి చేసుకుంటే అబ్బో ఐఎమ్ నాట్ బ్లాక్, లైక్ దాట్. మై హార్ట్ ఇస్ నాట్ బ్లాక్. ఓకే. నిహారిక ఎవరు ఇంకో 1 yearలో మేము విడిపోతాం అని చెప్పి అంత ఖర్చు పెట్టి ఎవరు పెళ్లి చేసుకోరు. రిజిస్టర్ పెళ్ళైనా ఉదయపూర్లో పెళ్ళైనా. మెగా డాటర్ నిహారిక కొనిదెల ఈ మధ్య కాలంలో మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. నీకు 60 ఏళ్ళు వచ్చేంత వరకు కావాలంటే నా ఇంట్లో ఉండి నేను చూసుకుంటాను. ఫాదర్ వచ్చాడు నాకు. మై ఫాదర్ నెవర్ థాట్ ఆఫ్ సా మీ యాస్ అ బర్డెన్. ఇటీవల యూట్యూబర్ నిఖిల్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక ఆ వీడియోలో తన పెళ్లి, విడాకులు, లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. ఎవరు ఉండరు నిఖిల్ నీతోటి. ఓన్లీ యువర్ మామ్ అండ్ డాడ్ విల్ స్టే విత్, సపోర్ట్ యూ, దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ నా సిచ్యువేషన్. రెండో పెళ్లి చేసుకుంటానంటూ సంచలన కామెంట్లు చేసింది. నాట్ టు ట్రస్ట్ పీపుల్ టూ ఈజీలీ, మేబీ that was the lesson that I learned, but I always take it as a lesson. దీనిపై ఆమె మాజీ భర్త చైతన్య కూడా స్పందించి ఫైర్ అయ్యాడు. ఆ విషయం పక్కన పెడితే నిహారిక కొనిదెల ఇప్పుడు మరో పోస్ట్ పెట్టింది. ఇప్పుడు అది వైరల్ గా మారింది. నాగబాబు కుమార్తె నిహారిక కొనిదెల ఇంట్లో కుదిర్చిన పెళ్లిని గ్రాండ్ గా చేసుకుంది. కానీ ఆ పెళ్లి 3 నెలల ముచ్చటగా మారిపోయింది. పెళ్లైన 3 ఏళ్లకే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కి గురిచేశారు. ఇక విడాకుల తరువాత నిహారిక కొనిదెల తన బిజీలో తనుండగా చైతన్య కూడా తన లైఫ్ తాను గడుపుతూ బిజీ అయిపోయాడు. ఇదిలా ఉంటే తొలిసారిగా విడాకులపై డైరెక్ట్ గా స్పందించింది. My mom never saw me as a burden, my brother never saw me as a burden. వీళ్ళు ముగ్గురు were my strongest pillars. పెళ్లి తర్వాత తాను సినిమాలు చేయలేదని, పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తామని అంటున్నారని మా వదిన లావణ్య త్రిపాఠిని కూడా అదే ప్రశ్న అడిగారు. మేం మా వృత్తిని ఎందుకు వదులుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని సూచించింది. అది తెలియకుండా మనకు సెట్ అవని వ్యక్తిపై ఆధారపడకూడదని హితవు పలికింది. పెళ్లి తర్వాత ఎన్నోసార్లు ఏడ్చారంటూ చెప్పుకొచ్చింది. నిహారిక కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి. అయితే దీనిపై చైతన్య కూడా సీరియస్ అయ్యాడు. అలా ఇంటర్వ్యూలో వివాహం గురించి మాట్లాడొచ్చు, విడాకుల గురించి మాట్లాడొచ్చు, కానీ ఆ లైఫ్ గురించి వివరించొద్దు అంటూ మండిపడ్డాడు. ఇదిలా ఉంటే నిహారిక కొనిదెల రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి, అర్థం చేసుకునేవాడు వస్తే చాలంటూ కామెంట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరో పోస్ట్ పెట్టింది. అది కాస్త హాట్ టాపిక్ గా మారింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన స్టోరీలో ఏముందంటే, ఐ లైక్ మీ బెటర్ మెన్, ఐ ఆమ్ విత్ యూ. నన్ను నేను ఎక్కువగా ఇష్టపడతా నీతో ఉన్నప్పుడు అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఎవరు అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. రెండో పెళ్లికి సిద్ధమైపోయిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక పెళ్లి తర్వాత నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్గా మారిపోయింది. నిహారిక చివరిగా సూర్యకాంతం అనే సినిమాలో నటించి మెప్పించింది. పలు వెబ్ సిరీస్లో కూడా చేసింది. చాలా కాలం తరువాత ఆమె మళ్లీ కెమెరా ముందుకు రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో ఒకటి, తెలుగులో ఒక సినిమా చేస్తోంది.